యూ మింగ్లాంగ్ యూ ఇతను పుట్టింది జూన్ 15, 1988 ఉరుమ్కీ అనే ప్రదేశంలో జిన్జియాంగ్, చైనాలో పుట్టాడు. ఇతను 2019లో లెజెండ్ ఆఫ్ వైట్ స్నేక్, 2024లో లవ్ గేమ్ ఇన్ ఈస్టర్న్ ఫ్యాంటసీ, ఆల్ అవుట్ ఆఫ్ లవ్ అనేది 2018లో ఇతను నటించిన డ్రామాలు కానీ సినిమాలు కానీ. 37 ఏళ్ల వయసులో సెప్టెంబర్ 11, 2025న బీజింగ్లో ఇతను మరణించాడు. ఇతని మరణం చైనాలో మరియు వెలుపల చర్చనీయాంశంగా మారింది. ఎందుకు అంటే ఇతని యాక్షన్ అంతా బాగుంటుంది, సీరియల్స్ అన్నీ బాగున్నాయి, ఇతనికి డబ్బులు వస్తున్నాయి, పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి, స్టేటస్లు ఉన్నాయి. అయినా ఆత్మహత్య చేసుకునే అవసరం ఏముందని కొంతమంది అభిమానులు నిలదీసి ప్రొటెస్ట్ చేసినందుకు అప్పుడు పోలీస్ ఎంక్వైరీలు అన్నీ చేస్తే తెలిసింది ఏంటంటే ఇతని చిన్ననాటి స్నేహితులు కానీ ఇతని కొలీగ్స్ వీరంతా కూడా పార్టీకి పిలిచి అక్కడ ఇతన్ని హింసించి మత్తు మందులు ఎక్కించి అతన్ని పైనుంచి కిందకి తోసి చంపారని చెప్పి మామూలుగా ఆత్మహత్య చేసుకున్నారనుకుని పోలీసులు అనుకుంటే అభిమానుల అనుమానాల వలన అది ఆత్మహత్య కాదు, హత్య అని తేలిందనమాట. సాటి నటులే ఈర్ష్య, ద్వేషం, అసూయ, ఇతనికి పేరు వచ్చింది, డబ్బులు వచ్చినవి, మాకెందుకు రావటం లేదు, మేమెందుకు ఇది చేయటం లేదు అని వాటితో అతన్ని హింసించి అతని దగ్గర ఉన్నదంతా తీసుకుని నిలువు దోపిడీ చేసుకుని అతన్ని చంపారు. మరి ఇంత డబ్బున్నవాడు, స్టేటస్ ఉంది అతనికి, మరి కార్ డ్రైవరు, సెక్యూరిటీ మనుషులు ఉంటారు కదా, వాళ్ళు ఏం చేస్తున్నారు, బాడీ గార్డ్స్ అంటే వాళ్ళు ఏదో పార్టీకి వచ్చారు, సరదా చేసుకుంటున్నారు కదా అనుకుని ఊరుకున్నాము. నిజంగా ఇంతకీ దారి తీస్తుంది, ఇంత దారుణం చేస్తారని తెలియదు అని చెప్పారు. నేను ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే సి డ్రామాలు, కే డ్రామాలు చూసి మాకు అవి కావాలి, ఈ కావాలని తల్లిదండ్రుల్ని పోరాడి పీల్చి పిప్పి చేసి ఏడిపించే పిల్లలు ఉంటారు కదా, వారికి అసలు డ్రామా వెనక ఉండే నిజాలు తెలియాలని. అందమైన డ్రామాలు ఫేసులు వెనక అంతులేని విషాదాలు ఉంటాయి. అవేవీ తెలియకుండా మనం డ్రామాల మాయలో, కథల మాయలో, అందాల మాయలో పడిపోయి తల్లిదండ్రుల్ని, భార్యాపిల్లల్ని, కుటుంబంలో స్నేహితుల్ని అందరినీ దూరం చేసుకోవద్దు. నేటి యువతకి ఇది ఒక సందేశంకి అందించడం కోసం ఇతని మీద ఈ వీడియో చేస్తున్నాను. తెలుగు మీడియాలో ఎవరు ఎక్కువగా ఇతని మీద ఈ వీడియో చేసినట్టు కనిపించలేదు. ఇతని ఆత్మకి శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ